జయశంకర్ చేసిన సేవలు మరవలేనివన్నారు విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు రాజమౌళి. సుల్తానాబాద్లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ జయంతోత్సవాలను నెహ్రూ విగ్రహం ముందు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, సంఘ నేతలు సుదర్శనం తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం వారు వాళ్ళ ఘనంగా జయంతి జరుపుకుంటున్నాము. ఈరోజు మన తెలంగాణ తొలి మలిదశలో ఉన్నటువంటి సిద్ధాంతకర్త రావడానికి ముఖ్య కారణమైనటువంటి కార్యకర్త జయశంకర్ గారు మనకు భారతదేశానికి స్వతంత్రం ఎట్లా దాంతో మహాత్మా గాంధీ ఎట్లా తోడ్పడ్డారో మన తెలంగాణ రాష్ట్రానికి కూడా జయశంకర్ గారు అంతే తోడ్పాటునిచ్చి వచ్చే సందర్భంలో కూడా ఆయన చూడలేకుండా పోయినాడు. దాన్ని మేము ఈ విషయంలో మండల సంఘం బాగా బాధపడుతున్నాము. ఆయన యొక్క కార్యక్రమాలన్నీ గవర్నమెంట్గా అధికారికంగా జరుపుకుంటూ జయశంకర్ గారి చరిత్రను స్కూల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ ఆయన వైస్ ఛాన్సలర్ అంటే విద్యారంగం లోపల అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరిస్తూ కూడా దానికి సేవ చేస్తూ కూడా ఇటువైపు తెలంగాణ కొరకు అవిరళమైనటువంటి కృషి చేసి తను ఈ తెలంగాణ కొరకే పుట్టినట్టుగా తాను భావించుకొని ఈ ఎప్పుడు ఉద్యమం చల్లారినా కూడా చల్లారినటువంటి ఉద్యమానికి ఊపిరి నీదినటువంటి వ్యక్తి ఎప్పుడు దాన్ని చల్లారనియకుండా దాన్ని కొనసాగిస్తూనే మాకు తెలంగాణ రావాల్సిందే అని చెప్పి ఒప్పుకోనటువంటి వాళ్ళని ఒప్పుకొని కొందరు అయితే నిరుత్సాహపడినటువంటి సందర్భాల్లో కూడా ఆయన ఉత్సాహపరుస్తూ ఈ విధంగా తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. తర్వాత ఈ కేసీఆర్ మొదలైనటువంటి ప్రభుత్వాలందరూ కూడా ఆయన నాయకత్వంలోనే ఈ తెలంగాణ సాధించడం జరిగింది. కనుక ఆయన తాను తెలంగాణలో పుట్టిన తెలంగాణలోనే చనిపోవాలనేటువంటి ఆయన పెద్ద కోరిక ఉంది. కానీ అది ఆ భగవంతుడు తీర్చలేదు. తన యొక్క ఆకాంక్ష అయితే నెరవేరింది, కానీ తను చనిపోవాలి అనేటువంటి ఆకాంక్ష నెరవేరలేదు. ఒకవేళ ఆయన జీవించి కనుక ఉన్నప్పుడే తెలంగాణ కనుక వస్తే ఎంత సంతోషించేవారో తెలియదు. సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన పేరు మీదనే ఒక హాస్టల్ నడిపించాలి. ఇక్కడ సుల్తానాబాద్లో ఏది ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించాలని ఒక నిర్ణయం తీసుకుని జరుగుతుంది. ఈ రోజున వారి పేరు మీద ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి కేసీఆర్ గారు తప్పకుండా ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి పేరు మీద రిజిస్టర్ చేసి వాళ్ళ పేరు మీద అనాథాశ్రమం ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనం చేస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు మరి ఆధారంగా మీరు ఒక మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమానికి చేయూతనిచ్చి గవర్నమెంట్ ల్యాండ్ను ఒక ఎకరం ల్యాండ్ 229లో సుల్తానాబాద్లో పూసాల ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ను ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళడం జరుగుతుంది కూడా తెలియజేస్తూ నేను